నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వచ్చే వారం 10వ తరగతి ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మల్లో చెరువుల సుందరీకరణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. 5 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయని ఆగ్రహం. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఈ నెల 8న రామగుండం నూతన పోలీస్ కమిషనరేట్ ప్రారంభం. కోలేటి దామోదర్ గుప్తతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ 10వ తరగతి ఇంటర్ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అనధికార వర్గాల సమాచారం మేరకు వచ్చే వారంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ తుది దశలో ఉందని అధికార వర్గాల సమాచారం. ఈ నెల 10న ఇంటర్మీడియట్ ఫలితాలు, 12న 10వ తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 5,05,620 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 7,39,493 మంది విద్యార్థులు రాశారు. నిర్మల్లో మినీ ట్యాంక్మెంట్పై 5 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా గుర్రపు డెక్క డ్రైనేజీ నీటితో నిరుపయోగంగా మారిందని అధికారులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో చెరువుల సుందరీకరణపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 కోట్ల రూపాయలు మన టీఎఫ్ఐడిసి ఫండ్స్ వస్తుంది. ఇది మనం ఏమి ఇచ్చే అవసరం లేదు. మీకు కూడా ఒక సేఫ్ సైడ్ అయిపోతుంది. అది దాని తర్వాత మళ్ళీ ఎవరు ఎంక్రోచ్ చేయాలని కానీ మనం బార్డర్ తీసుకొని చేసేసి మనకు ఎవడు ఇల్లు కట్టాడు ఎంక్రోచ్ చేయడం కలవాటు కడతారా పైపు కలవాటు కాదు చేస్తారు చేసేయండి. అది కంపల్సరీ సేఫ్ ఉంటుందండి. వ్యవసాయ చేపట్టే కూడా ఇదివరకు ఎన్నోసార్లు చెప్పినాం మనము. మినీ ట్యాంక్ పడితే మనము 5 కోట్ల నుంచి డెవలప్ చేసుకుంటాం. చెట్టు పెట్టిందో లైట్లు పెట్టిందో ఏదో కూడా అది ఎంత మంచి ఇదంటే ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ధర్మశాల చెందినవాడు గురికి చెరువు అక్కడ నుంచి లిఫ్ట్ పెట్టి డైరెక్ట్ ఎప్పుడు ఫీడ్ చేసుకుంటా ఉంటే ధర్మశాల ఫ్రెష్ వాటర్ ఏదైతే మన సీవేజ్ వాటర్ వస్తుందో సీవేజ్ ట్రీట్మెంట్ అది కట్టగానే మనకి ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ప్లస్ ఈ బంగ్ పెట్టి గెస్ట్ చేస్తుంటారు. ఈ ప్రొసీజర్ వన్ ఆఫ్ ఐడియల్ మోడల్ ఖమ్మంలో అత్యాధునిక సదుపాయాలతో సువిశాల ప్రాంగణంలో నిర్మించిన టెన్నిస్ కోర్టును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, యువత క్రీడలలో సుక్షితులై జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. 1 కోటి రూపాయలు మీ టెన్నిస్ కోసం అని చెప్పి ఈ కోర్ట్స్ ఆధునీకరించడం కోసం అని చేసింది. సరే, డబ్బులు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని మనసు పెట్టి చేయడంలో కిసాన్ సీన్ గారు, చేయించడంలో జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఇదే స్పోర్ట్కి సంబంధించిన మనకి క్రీడాభిమానులు కాబట్టి మీ ఇద్దరు ఆ రకంగా ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. మొన్ననే క్రీడా శాఖ మంత్రి వచ్చారు. ఆ రోజు చేసుకుందాం అనుకున్నాం, కానీ ఆ రోజు నాకు కుదరక రాలేకపోయినా మరి అందుకనే ఆయన అటువైపు వేరే ఫెసిలిటీస్ ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. బట్ ఎనీవేస్ ఇది మరి ఇప్పటి నుండి అందరికీ ఉపయోగంలోకి వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ మరి టోర్నమెంట్స్ని కండక్ట్ చేయాల్సిన బాధ్యత తమ్ముడు వెంకట్ మీద ఉంది.
నువ్వు ఇప్పుడు తెలంగాణ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ అయినావు కాబట్టి సాధ్యమైనన్ని టోర్నమెంట్స్ని ఖమ్మంకి తీసుకురావాలి. దాంతోపాటుగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు మన దగ్గర కొత్త టాలెంట్ని కూడా మనం బయటికి తీసుకురావడం కోసం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో కూడా టెన్నిస్ అంటే ఏదో డబ్బులున్న వాళ్ళ పిల్లలే ఆడతారు అనే విధంగా కాకుండా మన గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్న పిల్లలను కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని కూడా వెలికి తీసే విధంగా మీ అసోసియేషన్ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మీరే ఆడితే అది కేవలం మీకు రిక్రియేషన్ అవుతుంది. కానీ మీరు ఒక 100 మంది పిల్లల్ని తయారు చేసి ఆడిస్తే దానివల్ల మన దగ్గర నుంచి ఒక టాలెంట్ అనేది తీస్తే ఖమ్మం టాలెంట్ ఇవాళ నేషనల్ స్థాయిలో లేకపోతే జాతీయ స్థాయిలో స్టేట్ స్థాయిలో చర్చ జరగటం లేదా అట్లాంటి అద్భుతమైన అవకాశాలను పిల్లలు కల్పించే కార్యక్రమం కూడా. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన పోలీసు వ్యవస్థ దేశంలో నంబర్ 1 స్థానానికి చేరుకుందని అన్నారు. రాష్ట్రంలో నుండి సంఘ విద్రోహ శక్తులను, నేరగాళ్లను తరిమివేశారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు 9 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న పంచాయతీ జూనియర్ సెక్రటరీలకు భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఉద్యోగులు తమ హక్కుల కోసం రోడ్డెక్కారని దారుణమని అన్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడినాడి పంచాయతీ సెక్రటరీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. టెంట్లు వేసుకొని ఒక న్యాయమైన డిమాండ్ ముందుకు తీసుకొని మేము సమ్మె చేస్తా ఉన్నాం. త్వరగా వెంటనే రెగ్యులరైజ్ చేస్తూ పే స్కేల్ ఇస్తూ ప్రభుత్వం అనౌన్స్ చేయాలని డిమాండ్. రెండో డిమాండ్ కూడా ఖాళీలో ఉన్నటువంటి పోస్టులో అవుట్ సోర్సింగ్ ద్వారా జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ నియమించారు. వాళ్ళు కూడా మీతో పాటు పరీక్షలు రాసినటువంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి మీ తర్వాత లైన్లో ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి వాళ్ళే ఖాళీలో ఉన్నటువంటి పోస్టులో రిక్రూట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీతో పాటు వాళ్ళకు కూడా పరిగణలో తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పరిగణ చేయాలి తప్ప వాళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి వాళ్ళకి 12,000 12,500 10,600 10,600 అంటే ఇచ్చి వాళ్ళు ఇంకా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే అనుకుంటున్నాను. దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మినిమం వేజెస్ అనేది రాష్ట్రంలో తప్పనిసరిగా అమలు చేయాలి. 10,600 మినిమం వేజెస్ కూడా కాదు. మినిమం వేజెస్ ఇవ్వకపోతే అది నేరం కూడా, క్రైమ్, పెద్ద క్రైమ్ అది. మరి రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా ఉన్నటువంటి కార్యకలాపాలను కూడా చేయకుండా ప్రభుత్వాలే నేరాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎవరు వెళ్ళిపోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి అనేటువంటి ఆవేదన కూడా కలుగుతుంది. నేను శాసనసభలో కూడా ఈ 2 అంశాలని చాలా స్పష్టంగా మాట్లాడటమే కాకుండా నేను చెప్పాను కూడా ఈ ప్రభుత్వాలు 9.5 సంవత్సరాలుగా మినిమం వేజెస్ రివ్యూ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే వ్యవస్థ మినిమం వేజెస్ ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా. అలా ఫిక్స్ చేస్తే తప్పనిసరిగా ఉద్యోగాలు అన్ని ఏజెన్సీస్ దానికి అనుగుణంగానే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. అలా జీతాలు పెంచడానికి ఇష్టం లేకుండా ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం మినిమం వేజెస్ పైన రివ్యూ చేయకుండా ఫైన్ అక్కడే పెట్టుకొని 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల్ని
ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఇది ఒక నేరపూరితమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను సభలో కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాం, రేపు పొద్దున కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఈ మినిమం వేజెస్ అనేది కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి అంశం. ఈవెన్ అసలు మన స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా ఈ మినిమం వేజెస్ మీద ఆయన మాట్లాడి పోరాటం చేసి పెట్టాడు. ఇవాళ మన స్వాతంత్రం వచ్చిన ఈ దేశంలో దాన్ని ప్రశ్నించకుండా చేయకుండా చేస్తున్నటువంటి నేరపూరితమైనటువంటి పాలన చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను పూర్తిగా ఖండించడమే కాకుండా న్యాయమైనటువంటి కోరికల కోసం సమ్మె చేస్తున్నటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అందరికీ కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి మద్దతు తెలియటమే కాకుండా మీ కోరికలు సహించుకొని మీకు అండగా ఉంటాం అని చెప్పి మాటిస్తూ వ్యవసాయం చేస్తారు చేయాలని మేము ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ దుర్మార్గం ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడినట్టుగా సోలాలు పెట్టి పొడిస్తే కూడా కదిలే పరిస్థితి లేదు. ఈ కనీసం నిద్రలేనటువంటి సంపూర్ణ కుంభకరణ నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంకో 6 నెలలు ఇట్లాగే నిద్రపోతే ఈ ప్రభుత్వ కాలం కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పనిసరిగా మీకు పే స్కేల్ ఇస్తాం, మేము రెగ్యులర్ చేస్తాం. అట్లాగే ఈ జూనియర్ పంచాయతీ సంబంధించిన అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళలాగానే ఈ ఎగ్జామ్ ద్వారానే వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా రెగ్యులర్ చేసి మీకు కూడా స్కేల్ ఇచ్చేటట్టుగా మేము చేస్తామని మాటిస్తూ మేము చేసే సేవల్ని తప్పనిసరిగా గుర్తుంచుకుంటాం. కాకినాడలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు సభలో బీజేపీ నేత దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వర్గానికి సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బీజేపీ అమలు చేస్తోందన్నారు. దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టినటువంటి నేపథ్యంలో వారు పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అహంకారపూరితంగా నేను ఈ దేశ ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ వారు ఏప్రిల్ 14వ తారీఖు నుండి మే 5 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని నిర్వహిస్తున్న సందర్భంలో ఆ ముగింపు సభలో భాగంగా నేను ఇవాళ ఇక్కడ కాకినాడకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయం. అంటే సమాజంలో అట్టడుగులు ఉన్నటువంటి వారికి సైతం, అణగారిన వర్గాలకు చెందినటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలి అనేటువంటి భావన. అటువంటి ఆలోచన నుండి స్ఫూర్తి పొందుతూ భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరంలో ఎన్నికల బరిలోకి దిగినటువంటి సందర్భంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్న తర్వాత ఆ నినాదానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా దేశానికి అనేక కార్యక్రమాలు, దేశంలో ఉన్నటువంటి పేదల కోసం, అణగారిన వర్గాల కోసం వారికి న్యాయం చేస్తూ అనేక కార్యక్రమాలు అందించారు. కనుకనే 2019వ సంవత్సరంలో ఢిల్లీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అని మాత్రమే కాకుండా సబ్కా విశ్వాస్ అని కూడా నినాదం దాన్ని జోడించడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో అంటూ వారు నినదించేటువంటి నేపథ్యం, అది మాత్రమే కాకుండా ముందుకు వెళ్తూ సబ్కా ప్రయాస్ అని కూడా వారు చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలపై వేధింపులు పెరిగాయని, ఆ వేధింపులకు తాళలేక అమర్ రాజా కంపెనీ తెలంగాణకు తరలి వెళ్లిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ కళతో అందరినీ వేధిస్తున్నారని అన్నారు. అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టుబడి పెట్టడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కంపెనీ వారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తూ ఉంది. వాస్తవానికి చిత్తూరు జిల్లాలో వారు అక్కడ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉండింది. ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ కక్షతో వారి వెంటబడి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు పంపి రకరకాలుగా హెరాస్మెంట్ చేయడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడి అదంతా కూడా తెలంగాణకు తరలి వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారే సమాధానం చెప్పాలి. మీరు ఒక శాడిస్ట్ మాదిరి తయారై
వాళ్ళ వెంటబడి అక్కడ పరిశ్రమ వారు ఎక్స్పాండ్ చేయనీయకుండా వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా అక్కడ అమరరాజా ఫ్యాక్టరీ పనిచేస్తూ ఉంది. దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపుతూ ఉన్నారు. ఇవాళ 9,500 కోట్ల పెట్టుబడి ఎక్స్పాన్షన్ అక్కడ చేయకుండా వారు తెలంగాణకు తరలి రావడానికి మీ హెరాస్మెంటే కారణము. అమరరాజా కంపెనీ వారికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టుబడులు రావడం లేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. పైగా ఉన్న వాళ్ళని కూడా అక్కడి నుంచి తరలించేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ దాని యొక్క అనుబంధ సంస్థలు రాలేదు. జాకీ పరిశ్రమ కూడా హైదరాబాద్కు తరలి వచ్చింది. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారి శాడిస్ట్ వైఖరి వల్ల, ఈయన కక్ష సాధింపు ధోరణి వల్ల ఇవాళ పారిశ్రామికంగా వెనకబడిపోతూ ఉన్నాము. దీన్ని అందరూ కూడా తప్పుపడతా ఉన్నారు. ప్రతి ఒక్క ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు తన తప్పును తెలుసుకొని దీన్ని సరిదిద్దుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గత నెల 29వ తారీఖున గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరుంట్ల గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల నగదు, చోరీ చేసిన నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 29వ తారీఖున నల్లపాడు పిఎస్ లిమిట్స్లోని గోరంట్ల గ్రామంలో ఒక గ్రేవ్ డే హెచ్బి రిపోర్ట్ అయింది. దాంట్లో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి సుమారు 5 లక్షల విలువ చేసే నగదుని, ఆభరణాలని, వెండి వస్తువులని దొంగలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి వెంటనే నల్లపాడు సిఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వెంటనే గుంటూరు జిల్లా ఎస్పీ గారైన గౌరవనీయులు శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నల్లపాడు సిఐ మరియు వాళ్ళ యొక్క ఎస్ఐలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా నలుదిక్కుల గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నల్లపాడు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు వారి ఎస్ఐ గారైన అశోక్ వారి సిబ్బందితో మధ్యవర్తుల సమక్షంలో గోరంట్ల రోడ్లోని హోసన్న మందిరం సమీపంలో ఈ కేసులో దొంగతనం చేసిన ముద్దాయి అయిన రాగి మారుతీరావుని స్కూటీతో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ కేసుకు సంబంధించిన చోరీ సొత్తు సుమారు 5 లక్షల విలువ గల వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో 75 గ్రాముల బంగారము, 250 గ్రాముల వెండి, ఒక ట్యాబు, ఒక సెల్ ఫోను మరియు పట్టాయుపురము, గోరంట్లో ఇంతకుముందు చేసిన ఒక 2 2 వీలర్సు, స్కూటీ, సుజుకీలను కూడా ఈ కేసులో ఇతని వద్ద నుండి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చోరీ రికవరీ చేసిన సొత్తు విలువ 6 లక్షల రూపాయలు. గౌరవనీయులు గుంటూరు జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కేసుని రిపోర్ట్ అయిన ఒక వారంలోనే నల్లపాడు సిఐ గారు వారి యొక్క బృందాలతో కలిసి ఈ కేసును ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేసినందుకు వారికి ఎస్పీ గారు ప్రత్యేకమైన బహుమతులను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుపతి పట్టణంలో తిరుపతి రేణుగుంట రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన అంతర్గత రహదారులు అయినటువంటి తొండమన్ చక్రవర్తి మార్గం, పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మార్గాలను కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, తిరుపతి నగర కమిషనర్ హరిత తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టిన మహాతల్లి అయిన పల్లవరాణి సామవాయి పేరుతో ఒక మార్గాన్ని నామకరణం చేయటం జరిగింది. ఈరోజు నడిచే దేవుడిగా కనపడి కోరికలు తీర్చినటువంటి యుగ పురుషుడుగా భాసిల్లినటువంటి కంచి పూర్వ పీఠాధిపతులు పరమాచార్య చంద్రశేఖర సరస్వతుల వారి పేరు మీద 80 అడుగుల నూతన మార్గాన్ని, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి మొట్టమొదటి మంటపాన్ని నిర్మించినటువంటి చక్రవర్తి తొండైమాన్ చక్రవర్తి పేరు మీద మరో మార్గాన్ని, సాక్షాత్తు జగద్గురువులైన కంచికోటి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతుల వారి అమృత హస్తాలతో ఈ రోజున ప్రారంభింపజేయటం జరిగింది. వారు ఎంతో సంతోషించారు. ఇంత దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు. అందున ఈ రోజున చంద్రశేఖర స్వాముల వారి జన్మ నక్షత్ర దినమని కూడా ఆయన ప్రకటించటం జరిగింది. తిరుపతిలో ఒకవైపున ధర్మం, మరోవైపున అభివృద్ధి, ఇవి రెండు ప్యారలల్గా అద్భుతంగా నిర్వహించేటువంటి బాధ్యతని ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నది. భవిష్యత్తులో మిగతా మార్గాలకు కూడా వెంకటేశ్వర స్వామికి అనన్యమాన్య సామాన్య రీతిలో సేవలు అందించినటువంటి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాలి ఎక్కువ వస్తాం కదా. ఏం చేసి డల్లు ఉన్నారా బాగా.
కసలం అంటుకున్నదిరా ఇంకా పాపం ఎడ్లు బయటికి వెళ్ళి అత్తరా ఫైర్ ఇంజన్ ఆపు పోలీసు అరే అరిగడికి అంటుకున్నారు అక్కడ అరిగడికి అంటుకున్నది అరిగడికి అంటుకున్నారు బాబా అక్కడ అరిగడికి అంటుకున్నది ఇంకెక్కువ అవుతుంది మొత్తం అరిగడికి అంటుకున్నది రా వీళ్ళకి బాగా కోస్తున్నారు గోసలు లేకుంటే మేము అక్కడికి వెళ్ళొచ్చిన వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకెళ్తలేదు ఒకసారి నువ్వే చెప్పు. ప్రశాంతంగా ఉన్న జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గుట్ట కింద గ్రామాలలో 2 రోజులుగా కలకలం మొదలైంది. మావోయిస్టు పార్టీ పేరిట అధికార పార్టీ సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు హెచ్చరిక లేఖలు రాగా మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట లేఖలు అందినట్లు సమాచారం. పోస్టులో వచ్చిందా, కొరియర్ వచ్చిందా, లేక అధికార పార్టీకి చెందిన నాయకుడికి ద్వారా వచ్చిందా అప్పగించారా అనే విషయంలో స్పష్టత లేదు. కంకణాల రాజిరెడ్డికి జగిత్యాల డివిజన్లో కొంతకాలం పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. పోలీసులు, నిఘా వర్గాలు గత 2 రోజులుగా లేఖల అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. అది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామం. ఈరోజు అకాల వర్షాల వల్ల ఒక 15 గొర్రెలు ఆ పిడుగుపాటుకు మరణించడం జరిగింది. అదేవిధంగా ఇంకో 15 గొర్రెలు ఈ పిడుగుపాటుకు అస్వస్థకు గురైనాయి. మరి వాటి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. మరి ఈ గొర్రెలు కూడా మాకు ప్రభుత్వం ఫస్ట్ విడత వచ్చిన గొర్రెలు చాలా అడ్వాన్స్లో ఉన్నాం. ఈ గొర్రెల కాపరులు మా ఆధారం కూడా గొర్రెల జీవాలే. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో వచ్చే వారం 10వ తరగతి ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మల్లో చెరువుల సుందరీకరణపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. 5 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారాయని ఆగ్రహం. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఈ నెల 8న రామగుండం నూతన పోలీస్ కమిషనరేట్ ప్రారంభం. కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.